హాయ్ అండి, వెల్కమ్ టు ట్రెండీ క్లిక్స్. ఇవాళ వచ్చేసి పన్నీర్ టిక్కా రెసిపీ. ఇది నేను ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో దీనికోసం ఒక చిన్న కప్ కర్డ్ తీసుకొని దానికి సరిపడినంత సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారము, చిటికెడు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. సో మీది ఆప్షనల్ అండి. చాట్ మసాలా అండ్ కసూరి మేతి ప్రజెంట్ నా దగ్గర లేవని యాడ్ చేయట్లేదు, సో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా ఈ కర్డ్కి అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసుకొని, ఇలా అయ్యాక మనం దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్, ఆనియన్స్, ఈ క్యాప్సికమ్ కూడా సీడ్స్ తీసేసి కట్ చేసుకోవాలి. అలాగే ఈ క్యాప్సికంలోనే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ఉంటాయి, సో అవి కూడా తెచ్చుకొని కట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర లేవు. సో మనం కట్ చేసుకునే ముక్కలు కూడా మరీ చిన్నవి కాదు, కొంచెం పెద్ద సైజువే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పన్నీర్ కూడా మనం చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్రెష్ పన్నీర్ని ఇలా కట్ చేసుకున్న వీటన్నిటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్, ఈ పన్నీర్ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మసాలా అంతా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా మనము మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 15 to 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కలకి మొత్తానికి ఉప్పు, కారం, ఈ మసాలా మొత్తం బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. సో మనకి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయడం వల్ల మనకి ఇందులో వాటర్ వస్తాయి. మామూలుగా అయితే బయట రెస్టారెంట్లో ఏం చేస్తారంటే జస్ట్ ఒక స్టిక్ పెట్టేసి ఆ స్టిక్కి గుచ్చి నిప్పుల మీద కాలుస్తారు. బట్ మనకి మాత్రం అలాంటి ఫెసిలిటీ లేదు కాబట్టి మనం ఇంట్లో ఇలా బాండిల్లో వేయించుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని విత్ గ్రీన్ చట్నీ కాంబినేషన్ తోటి చాలా బాగుంటుంది పన్నీర్ టిక్కా. ఈ పన్నీరు నార్మల్ ప్యాన్స్లో మనం ఫ్రై చేసామంటే మనకి అంటుకుంటాయి. అదే నాన్ స్టిక్ వాటర్లో ఫ్రై చేస్తే అంటుకోవు, కానీ బట్ నాన్ స్టిక్ హెల్త్కి మంచిది కాదు కాబట్టి యూస్ చేయకపోవడమే మంచిది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రెండీ క్లిక్స్. అలాగే మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ పన్నీర్ టిక్కా. దట్టు మనం రెస్టారెంట్లో ఈ పన్నీర్ టిక్కా కొనాలంటే చాలా కాస్ట్ కదా. అలాగే ఇంట్లో ట్రై చేసుకొని హెల్తీగా తినచ్చు. ఈ గ్రీన్ చట్నీ కూడా చాలా సింపుల్. నేను ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రెండీ క్లిక్స్. బాయ్.